కొడుకు మీద ఆధారపడే మా కుటుంబం అంతా బతుకుతున్నామమ్మా. పెళ్ళంతో కలిసి బతుకున్నా మాకు తోడు లేకుండా వెళ్ళిపోయాడు తల్లి. శరీరం అంతా ముక్కలు ముక్కలుగా పడుంటే ఏరుకొని తీసుకొచ్చావమ్మా. భయపడకండి, మీ కుటుంబాన్ని నేను చూసుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, మీరు అడిగిన చెక్. ఈ చెక్ ఎందుకో తెలుసుకోవచ్చా? 4 రోజుల క్రితం సూరి అని మన ఎస్టేట్ వర్కర్ పులి చేతిలో చనిపోయాడు. ఇది వాళ్ళ ఫ్యామిలీకి కాంపెన్సేషన్. సో మీ ఎస్టేట్లో ఒక ప్రాణానికి విలువ 10 లక్షల రూపాయలు. డబ్బిస్తే అంత సర్దుకుంటుంది కదా. పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? పులి మళ్ళీ మళ్ళీ వస్తుంది. ఎవరో ఒకరు చస్తూనే ఉంటారు. నెలలో ఒకరో ఇద్దరు చస్తూ ఉంటారండి. అందుకని పులికి భయపడి ఊరు వదిలి పారిపోమంటారా? మీ కుటుంబంలో ఎవరైనా పులి చేతిలో చనిపోయారా? లేదు. మీ కుటుంబంలో? లేదు సార్. అందుకే ఆ బాధ ఏంటో మీకు అర్థం కావటం లేదు. అందుకు మనమేం చేయగలం అరవింద్? ఇట్స్ అన్ యాక్సిడెంట్. యాక్సిడెంటే? కళ్ళ ముందే పెళ్ళాం బిడ్డల్ని యాక్సిడెంట్ లో చనిపోవడం చూసి అయ్యో అయ్యోని ఏడుస్తూ ఇప్పటికీ బ్రతుకుతున్నానే, ఆ బాధ నన్ను పొడిచి పొడిచి చంపుతూనే ఉంది. పోగొట్టుకున్న వాడికి తెలుసు ప్రాణం విలువ. ప్రాణానికి విలువ డబ్బు కాదండి, ఇంకొక ప్రాణం పోకుండా చూడడం. ఇంతవరకు ఆ పులిని పట్టుకోవడానికి ఏదైనా ప్రయత్నం చేశారా? చేశాం కదా సార్. రైలింగ్ వేసాం, బోన్లు పెట్టాము. బోన్లో మేక దూడ అని అన్నిటిని పెట్టాం, అయినా దొరకలేదు సార్. దానికి కావాల్సింది మనిషి ప్రాణం మాత్రమే. ఏది మనిషిని చంపి రుచి చూస్తుందో అదే మేనేటర్ అవుతుంది. దాన్నంత ఈజీగా మనం పట్టుకోలేము. అందుకని దాన్ని పట్టుకోవడానికి మనిషిని లోపల పెట్టగలవా? లేదు, మాంసంతో పాటు కేజీ లోపల మనిషిలాగుండే డమ్మీని పెట్టొచ్చు. ఎస్టేట్ లో పులి తిరిగే బఫర్ జోన్ 50 కిలోమీటర్ రేడియస్ కంటే ఎక్కువ ఉంటే హై వోల్టేజ్ కరెంట్ ఉన్న ఎలక్ట్రిక్ ఫెన్స్ పెట్టొచ్చు. కెమెరా ట్రాప్స్, సీసీటీవీ, థర్మల్ ఇమేజరీ డ్రోన్, సివిటోన్ పర్ఫ్యూమ్, ఇలా చాలా మెథడ్స్ ట్రై చేసి చూడొచ్చు. అది మాత్రమే కాదు, ఇకపై ఎవరూ అడవిలోకి ఒంటరిగా వెళ్ళకూడదు. అలా వెళ్ళాలనుకుంటే ఒక మినీ బస్ లో ఆర్మ్ గార్డ్ తోటి వెళ్ళాలి. ఇకపై ఎస్టేట్ లో ఒక్క ప్రాణం కూడా పోకూడదు. అరవింద్, ఇప్పుడు నువ్వు చెప్పిందంతా ఇమీడియట్ గా స్టార్ట్ చేయి. ఐ విల్ సపోర్ట్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. ప్లీజ్ తీసుకో. ప్రాణం విలువేంటో పోగొట్టుకున్న వారికి తెలుస్తుందని చెప్పారు. ఆ ఆవేదనని నేను అనుభవించాను. మీ ఆవేదన నా ఆవేదన ఒకటే, కోల్పోవడం. మన ఇద్దరి యొక్క కామన్ ఫ్యాక్టర్ చాలా సంతోషకరమైన పాస్ట్, చాలా బాధాకరమైన ప్రెసెంట్. నా చెల్లెలు పాప లేకపోతే ఎప్పుడో మీతో గడిపిన క్షణాలు నేను ధైర్యంగా జీవించాలని ఆశను పుట్టించాయి. నా ముందు నిలబడి ఉన్న ఈ అరవింద్ దేవుడు మిగిలిన జీవితానికి ఇచ్చిన లైఫ్ అనుకుంటున్నాను. ఐ థింక్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. నాకు లక్ష్మికి పెళ్ళైపోయింది. గుడ్ న్యూస్ నీకు, నాకు కాదు. నాకు కావాల్సింది డబ్బు, లేదా వాళ్ళందరి చావు. నాకు అదే గుడ్ న్యూస్. అదెప్పుడు చెప్పబోతున్నావు? కొద్దిగా ఓపిక పట్టు, తొందరపడకు. ఓపిక పట్టు, తొందరపడద్దు, ఇదే కదా నెలల తరబడి చెప్తున్నావు. నేనేమైనా ఫూల్ అనుకున్నావా? కోటీశ్వరాల్ని పెళ్లి చేసుకున్నాను, అక్కడే సెటిల్ అయిపోదామని ట్రాక్ మార్చాలని చూసావో? సుభద్ర, ఏంటి వాయిస్ రైజ్ అవుతోంది? లుక్, నీకొక నెలే టైం ఉంది. ఈ లోపు నువ్వు వాళ్ళని చంపకపోతే నిన్ను లేపేస్తాను. ఏం చెప్పేది వినరా? ఏంటి నీ పాటికి నువ్వు మాట్లాడుతున్నావు?
నేను రంగయ్యని మాట్లాడుతున్నాను. సురేష్ పులికి దొరికిపోయాను. అయ్యో ఎక్కడా? మన గెస్ట్ హౌస్ దగ్గర ఫారెస్ట్ లో ఎవరైనా వచ్చి నన్ను కాపాడండి. సార్ 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 ఏమైంది? రంగయ్య మీద పులి దాడి చేస్తున్నాడు సార్. రామ్ మీరా వెంట జీప్ దగ్గర రండి. రంగయ్యకి ఫోన్ చేసి మేము వస్తున్నాం చెప్పు. ఓకే సార్. ఆన్సర్ వెంటనే రెడీ చేయండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇన్ఫార్మ్ చేయండి. త్వరగా రండి. ఓకే సార్. అరవింద్ ఏమైంది? మన ఎస్టేట్ షాప్ రంగయ్య పులి దగ్గర ఇరుక్కున్నాడు. వెంటనే వెళ్ళాలి. అందుకు వాళ్ళు వెళ్ళారు కదా, వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళు మాత్రం వెళ్తే సరిపోదు. వెళ్ళేది అరవింద్, నేను చెప్పేది విను. అరవింద్ మూడు గన్స్ రెడీగా ఉన్నాయి కదా? ఉన్నాయి సార్. ట్రాంక్లైజ్ రెడీగా ఉన్నాయా లేదా చూడు. సార్ సార్ నేను ఇక్కడ ఉన్నాను సార్. త్వరగా ఎక్కు. జాగ్రత్త. మన ఎస్టేట్ లోనే అదే డేంజరస్ ఏరియా. కొంచెం మిస్ అయినా కూడా సార్ మనకి దక్కేవారు కాదు. చెప్తే విన్నావా? ఎంత రిస్క్ తీసుకున్నావు? నీకు టైగర్ హ్యాబిట్స్ కూడా తెలీదు. ట్రైన్డ్ హంటర్స్ కూడా పట్టుకోలేకపోయారు. నువ్వెందుకు వెళ్ళావు? వెళ్ళకపోతే రంగయ్యని ఎవరు కాపాడేవాళ్ళు కాదు. పులి చేతిలో చనిపోయాడని న్యూస్ మాత్రమే వచ్చి ఉండేది. ప్రొడక్షన్ వర్క్ ఎంతవరకు వచ్చింది? నార్త్ సైడ్ 60% కంప్లీట్ అయింది. సౌత్ సైడ్ స్టార్ట్ చేశాం సార్. ఇంత స్లోగా చేశారంటే ఫెన్స్ వేసే లోపల ఇంకో 10 మంది చనిపోయారని న్యూస్ మాత్రమే వస్తుంది. మ్యాన్ పవర్ ఇంక్రీజ్ చేయండి. ఆటోమేటిక్ కేజెస్ అన్ని వైపులు పెట్టండి. వైఫై కనెక్టివిటీ డ్రోన్స్ ఆల్రెడీ కొన్నాం కదా, ఎందుకు ఇన్స్టాల్ చేయలేదు? ఇన్స్టాల్ చేస్తుంటే ఇలా జరిగేది కాదు కదా. వదిలేసేయండి, నేనే చూసుకుంటా. ఇంకా ఈ ఎస్టేట్లో పులి వల్ల ఒక ప్రాణం పోయిందంటే ఆ ప్రాణం నాదే ఉండాలి.